నాన్న నేను షాప్కి వెళ్ళొస్తాను. ఆ, వెళ్ళు. నీ చదువంతా అటకెక్కించేసి షాప్లో కూర్చుని క్యాన్లు మోసుకుంటూ బతికి. అందుకేగా నిన్ను కన్నది. ఛీ, అది నోరా ఇంకేమైనా? మాట్లాడటంలో ఒక పద్ధతి పాడు ఉండక్కర్లేదా? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేవినా? అమ్మా ఇప్పుడు ఏమైంది? మన షాప్ మనం చూసుకోవడంలో తప్పేంటమ్మా? ఆ, తప్పేం లేదు నాన్నా, తప్పంతా నాదే. కట్టుకున్నోడి పరువు పోతుందని ఆ రోజు మీ అక్కొచ్చి నా కాళ్ళ మీద పడిందే గుర్తుందా? అయ్యో పాపని 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చి అప్పరంగా దాని చేతిలో పెట్టి పోతున్న దాని మొగుడు పరువు కాపాడాను. అప్పు తీర్చాలి అన్న ఆలోచన దానికి ఏమైనా ఉందా అసలు? ఛే, నువ్వు మారవమ్మా ఇంకా. నాన్న నేను షాప్కి వెళ్తున్నాను. రే, ఏ రత్నవల్లి, ఏదో అప్పనంగా ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇచ్చి నా బిడ్డని నాకు దూరం చేసావు కదే రాక్షసి. రేపు నీ డబ్బు నీ మొహాన కొట్టాక ఇన్నాళ్ళు నా బిడ్డతో మాట్లాడకుండా గడిపిన క్షణాలన్నీ మళ్ళీ తిరిగి వస్తాయా? లేక నువ్వు తిరిగి తేగలవా?